तेलंगाना के राज्य में हैदराबाद जो पुराना बस्ती सांसद है उसके अंदर चंद्रायणगुट्टा असेंबली कॉन्स्टिट्यूएंसी के अंदर रक्षापुरम है ये जगह। मैं इतना एड्रेस इसीलिए बता दूं ताकि पूरा भारत देश को जानना पड़ेगा यहाँ पे क्या हरकत हो रहा है। कल का दिन गोकुलाष्टमी था जहाँ हमारा कृष्ण भगवान का जन्म तिथि था। वो उस दिन हमारे एक भाजपा भाई ने बताया 16 मंदिरों को तोड़े हैं। क्या मजाक हो रहा है क्या? यहाँ पर हमारा गणेश चतुर्थी आ रहा है, आधी रात को 10 मीटर दूरी पे पुलिस स्टेशन है, 4 कैमरे लगाए हुए हैं। क्या है इनका हिम्मत? MIM वालों ने गुंडों के साथ आकर हमारा माता रानी दुर्गा का सर उड़ा दिए हैं। आज बता रही हूँ सारे देश को, हिम्मत नहीं होनी चाहिए हमारे मंदिरों के पास आकर हाथ लगाने के लिए। देख लेंगे, हम यही मांगते हैं आज कि MIM के MP और चंद्रायणगुट्टा के MLA आकर हमारा माता रानी के पास सर ठोक कर माफी मांगना चाहिए। और तेलंगाना का एंडोमेंट శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు హిందుస్థాన్లో అమ్మవారి తలకాయ ఎగిరితే కాంప్రమైజ్ సమస్య లేదు. ఆమరణ నిరాహార దీక్షల వర్తగాన్ని FIR కి బుక్ చేస్తారా? శ్రీరామనవమి రోజు ఒక బాణం వదిలితే FIR. మరి దీనికి ఏం చేయాలా? ఏం చేయాలి దీనికి? ఇప్పటికే MIM MP MIM MLA చంద్రాయణగుట్టకు రావాలి, ఇక్కడ క్షమాపణ చెప్పుకోవాలి, తల అమ్మవారి ముందు పెట్టాలి, ఇంకొకసారి ఇంకొక దేవాలయం ముట్టుకోమని మనకి వాగ్దానం చెయ్యాలి. ఆ కొడుకులు వచ్చేదాకా సరే ఎందొచ్చినా సరే ఈయనకు సరే ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. అని మేము పట్టుకున్నాము, గుడి కట్టిస్తా ఇవన్నీ చాలా ఇనేసినాం మనం. ఇక ఎవరిని ఒక్క నిమిషం చెంగి చెల్లలో ఇక్కడనే గొడవ జరిగింది. పట్టుకుందాం అన్నాం, ఎవరిని పట్టుకొని చివరికి చెంగి చెల్లలో హిందూ ఆడపిల్లల్ని ST ఆడపిల్లల్ని తీసుకెళ్లి బొక్కలు వేసి తన్నుడు తోమింది పడదు. మన శ్రీరామనవమికి బాణం గాల్లో వేస్తే మస్జిద్ అవుతుందంట. ఇది గిట్లా మొదలయ్యి జరగకుంటే రేపు ఈ పరిణామాలు చాలా పెద్ద కావున దయచేసి మనమందరము సమన్వయం, హిందువులము ఎవరి పైన మనము ఎప్పుడు కూడా మనం ఎప్పుడు దాడి మొదలుపెట్టి మన పైకి మాత్రం వచ్చే మనం ఊరుకోవడం జరగదనే విషయాన్ని అందరికీ కంటబద్ధంగా మనం చేస్తాం. భారత్ మాతాకి జై.